అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఏజ్‌లెస్ విజ్డమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆనాపానసతి మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఆనాపానసతి మెడిటేషన్ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? మరియు ఎవరు చేయవచ్చు? అనే అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆనాపానసతి ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు. పాలి భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. దీనినే పత్రిజీ గారు మనకు సింపుల్‌గా శ్వాస మీద ధ్యాస అని అందించారు. ముందుగా మనం ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. మనకు కంఫర్టబుల్‌గా ఏ ఆసనం అయితే ఉంటుందో ఆ ఆసనంలో మనం కూర్చోవాలి. తర్వాత మన కాళ్ళని క్రాస్ చేసుకోవాలి. మన చేతులు పెట్టుకోవాలి. తర్వాత మన కళ్ళను మూసుకోవాలి. అప్పుడు మనం సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. మనము శ్వాసని బిగబట్టడం గానీ, వదలడం కానీ చేయకూడదు. మన లోపలికి సహజంగా వచ్చి వెళ్ళిపోయే శ్వాసను మాత్రమే మనం గమనించాలి. దీనినే సుఖమయ ప్రాణాయామం అని కూడా అంటారు. అసలు మనం ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం మన సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తుంటామో, అప్పుడు క్రమక్రమంగా మన ఆలోచనలు కాసేపటికి తగ్గుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు తగ్గుతాయో, ఇక్కడ మన తల పైభాగంలో ఇక్కడ మనకు బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈ విశ్వమంతా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. విశ్వమయ ప్రాణశక్తి ఉంటుంది. మనకెప్పుడైతే మన మనసు శూన్యమవుతుందో, మన బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ఈ విశ్వమయ ప్రాణశక్తి ప్రవహిస్తుంది. అలా మన లోపలికి ఆ శక్తి ప్రవహించినప్పుడు మన లోపల రకరకాల నొప్పులు, బాధలు, ఎన్నో సెన్సేషన్స్ వస్తుంటాయి. ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు మనం వాటిని భరించాలి. అలాగే గమనించుకుంటూ ఉండాలి. అలా భరించడాన్ని శంకరాచార్యుల వారు తితిక్ష అన్నారు. మనము ఆ తితిక్ష ఆ సమయంలో మన ధ్యాన సాధనని ఇంకా పెంచడం ద్వారా కొన్ని రోజులకు ఆ నొప్పులు, బాధలు ఉండవు. అప్పుడు మనము ఈ నొప్పులు, బాధలు వచ్చినప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మన ధ్యాన సమయాన్ని మాత్రమే పెంచాలి. ధ్యానం ఎంతసేపు చేయవచ్చు? మనం ఈ ధ్యానాన్ని ఎంతసేపైనా చేయవచ్చు. కానీ కనీసం ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల వాళ్ళు 5 నిమిషాలు, 10 సంవత్సరాల వాళ్ళు 10 నిమిషాలు, అలాగే 15 సంవత్సరాల వాళ్ళు 15 నిమిషాలు. ఇలా కనీసం ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. ఈ ధ్యానాన్ని ఎవరు చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు. అసలు ఈ ధ్యానాన్ని ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. కానీ ఈ ధ్యానం కొన్ని నిర్దిష్ట కానీ ఈ ధ్యానం కొన్ని ప్రదేశాల్లో మనం చేయడం వల్ల మనకు మూడింతలు అధికంగా శక్తి వస్తుంది. మనం అడవుల్లో, పిరమిడ్లలో, గురువుల సమక్షంలో, గురువుల సమాధుల దగ్గర, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మనం ధ్యానం చేయడం వల్ల మనకు మూడింతలు అధికంగా శక్తి వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఏ మంత్రోచ్చారణ చేయకూడదు. వేటిని మననం చేసుకోకూడదు. ఇలా వేటిని మననం చేసుకోకుండా మనం కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. దీనినే పతంజలి మహర్షి ఏం చెప్పారంటే ధ్యానం ఇతి నిర్విషయం మనః అన్నారు. అంటే మన మనసులో ఏది మననం చేసుకోకుండా ఉండడమే సరియైన ధ్యానం అని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సో థ్యాంక్ యూ.